సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ టార్గెట్. సో మీకైతే ఈరోజు పోర్టర్లో ఫస్ట్ ఆర్డర్ ఎలా కంప్లీట్ చేయాలో చూపిస్తా. సో మనకైతే మొన్నటిదాకానైతే మొత్తం వర్షాలు పడ్డాయి. సో వర్షాలలో నేనైతే షాడో ఎఫెక్ట్ చేయలే, ర్యాపిడో చేసిన. సో నన్నైతే ర్యాపిడోనైతే సేవ్ చేసింది. సో ఎందుకంటే మనకు ఈ వర్షాలలో షాడో ఎఫెక్ట్ చేయాలంటే మనకు ఇన్సెంటివ్ అయితే యాడ్ అయితే లేవు, ఎందుకంటే నైట్ వరకు చేయాలి. సో ఆ ఆర్డర్స్ కంప్లీట్ అయ్యేసరికి మనకైతే టైం అయితే నైట్ అయిపోతుంది. సో 7-8 కాగానే మనకైతే వర్షాలు అయిపోతున్నాయి. అందుకే నేనైతే ర్యాపిడో చేసిన ఒక ముందు 4-5 డేస్ అయితే. సో ర్యాపిడో అయితే మనైతే సేవ్ చేసేసింది. సో డైలీ ఒక 1000 చేంజ్ అయితే నేనైతే ఎయిర్ చేసుకున్నాను ర్యాపిడోలో. సో మీకు ఇప్పుడు పోర్టల్లాగా ఫస్ట్ ఆర్డర్ ఎలా కంప్లీట్ చేయాలో చూపిస్తా. సో పోర్టల్ అంటే ఏం లేదు. సో మనకి ఇప్పుడు ర్యాపిడోలో పర్సన్ అయితే మనం ఏదైతే రిసీవ్ చేసుకున్నట్టే ఎక్కించుకొని డ్రాప్ చేస్తాము. సో ఈ పోర్టల్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఒక కస్టమర్ అనేది ఒక పార్సల్ ఇస్తారు. సో మనకు ఒక చిన్న పార్సల్ ఇస్తారు, చిన్న అయినా పెద్ద అయినా పార్సల్ అయితే ఇస్తారు. సో ఆ పార్సల్ మనం ఏం చేయాలి, వెళ్ళి డ్రాప్ లొకేషన్లో ఇచ్చేసి రావాలి. సో అలా ఇస్తే మనకైతే అమౌంట్ అయితే ఇస్తారు. సో ఇలా కంటిన్యూగా ఆర్డర్స్ పడతాయి అంటే, సో చూడండి ఇక్కడ ఇది పోర్టల్లో మనకైతే ఆర్డర్స్ అయితే కంటిన్యూగా పడవు. కానీ ఇది మనకి ఎట్లా హెల్ప్ అవుతుంది అంటే, సో ఇప్పుడు ర్యాపిడోలో ఊబర్లో ఆర్డర్స్ పడినప్పుడు ఇది అంటే పెద్ద పెద్ద పడతాయి. ఇలా పోర్టల్ ఆర్డర్స్ ఇట్లా 200 ఇట్లా పెద్ద పెద్ద పడుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనకైతే హెల్ప్ అవుతూ ఉంటుంది. సో ఇలా మనం మంచిగా ఎర్న్ చేసుకోవచ్చు అని నేను చెప్పా, కానీ ఇది చాలా హెల్ప్ అవుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను. సో మీకైతే ఇప్పుడు నేను పోర్టల్లో ఒక ఫస్ట్ ఆర్డర్ ఎలా కంప్లీట్ చేయాలో మీకైతే చూపిస్తాను. అండ్ మీకు పోర్టల్ సంబంధించిన ఎలాంటి డీటెయిల్స్ కావాలన్నా, ఎలాంటి అంటే మీకు డౌట్స్ ఉన్నా కింద వీడియోలో కింద కామెంట్ అయితే పెట్టండి. సో మీరు ఫస్ట్ టైం నాకు ఛానల్కి వస్తే మాత్రం నాకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో చాలా రోజుల తర్వాత నేనైతే ఈ వీడియోని అయితే మీకోసం అయితే చేస్తున్నా. సో మీకైతే ఫస్ట్ వాళ్ళు చూపిస్తాను, నేను వెయిట్ చేయండి. సో మీకైతే నా ర్యాపిడో ఇయర్ రింగ్స్ చూపిస్తా. సో ఇవి వచ్చేసి నేను ఈరోజు చేసిన ఇయర్ రింగ్స్. సో ఇవి వచ్చేసి ఇది నా వీక్ ఇయర్ రింగ్స్ చూపిస్తా చూడండి ఇక్కడ. సో 3000 అయితే నేనైతే చేంజ్ అయితే చేసిన. ఎందుకంటే షాడో ఫ్యాక్స్ నేనైతే చేయలేకపోయినా, ఎందుకంటే నాకు ఇన్సెంటివ్స్ అనేవి వస్తలేవు ఈ వర్షం కారణంగా. అండ్ మీరు ఇక్కడ ఈరోజు కూడా నేను 340 ఇయర్ రింగ్ చేసి వచ్చేసిన. ఇగో నా ప్రొఫైల్ పిక్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ. ఇగో చూడండి ఇక్కడ. అండ్ మీకు ఈరోజు నేను పోర్టల్లో కూడా ఒక ఆర్డర్ కంప్లీట్ చేసి వచ్చిన. మధ్యాహ్నం తిందామని లంచ్కి అయితే వచ్చేసిన. ఇగో సో 37 అయితే నాకు మైనస్ అయితే ఉంది. సో ఇది అనేది మనం పే చేయాలి మనం పోర్టల్ యాప్లో. ఇది కంపెనీ వాళ్ళకి కట్టాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే పోర్టల్లో ఒక ఫస్ట్ ఆర్డర్, ఒక డెమో ఆర్డర్ ఎలా కొట్టాలో నేనైతే చూపిస్తా, ఎలా కంప్లీట్ చేయాలనేది. సో మనకి ఇక్కడ గో ఆన్లైన్ అని ఉందా, దాని ఇక్కడ ఇట్లా స్వైప్ చేస్తే మనమైతే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోతాం. సో మనకైతే ఆర్డర్స్ అనేటివి పడతాయి. సో మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మనమైతే ఇప్పుడు ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోయినాం. సో ఆర్డర్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా పడతాయి. ఈ రోజు అయితే ఒక ఆర్డర్ అయితే కంప్లీట్ చేసిన, దానికి నాకు డబల్ అంటే 120 రూపీస్ అయితే వచ్చేసినాయి ఈరోజుగా. సో వెయిట్ చేద్దాం. ఇట్లా మనం స్వైప్ చేయగానే మనకైతే ఆన్లైన్లోకి అయితే వెళ్ళిపోతాం. మనకు ఆర్డర్ పడ్డ తర్వాత ఎట్లా దాన్ని తీసుకోవాలి, అండ్ మనం కస్టమర్కి ఎట్లా కాల్ చేయాలి, అండ్ మనం ఆ ఆర్డర్ అనేది ఎట్లా డెలివరీ చేయాలి మీకైతే ఈరోజు మొత్తం చూపిస్తా. మనకైతే ఆర్డర్ అయితే పడ్డది. షట్, ఈ ఆర్డర్ అయితే వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది. ఆ సెకండ్స్ అయిపోయి మనమైతే యాక్సెప్ట్ అయితే చేసుకోవాలి అనేది వెళ్ళిపోయింది. సో మనం పడే లోపే మనమైతే యాక్సెప్ట్ అయితే చేసుకోవాలి, ఫాస్ట్గా చేసుకోవాలి. నేను మొత్తానికి సెకండ్ ఆర్డర్ అయితే యాక్సెప్ట్ అయితే చేసుకున్నా. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే ఆర్డర్ అయితే పడ్డది ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు ఈ పక్కనే పడ్డది. సో ఈ ఆర్డర్ పడ్డది కాబట్టి నేను పికప్ చేసుకోవడానికి వెళ్తున్నా. మనం తొందరగా ఫాస్ట్గా వెళ్ళిపోవాలి, లేకపోతే కస్టమర్ క్యాన్సిల్ చేసుకుంటాడు. సో నాది 4th ఫ్లోర్ కాబట్టి ఫాస్ట్గా దిగి నేనైతే వెళ్తున్నా. సో నావిగేషన్ పైన క్లిక్ చేస్తే మన పక్కనే ఉండి 2 minutesలో మనమైతే వెళ్ళిపోతాం. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ దానిపైన క్లిక్ చేస్తే మనకు టోటల్ మ్యాప్స్ అనేటివి ఓపెన్ అయిపోతాయి. అది ఎంత దూరంలో ఉందనేది కూడా మనకు చూపిస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు. ఇది వచ్చేసి మనకు 260 meters అయితే ఉంది. మనం 2 minutesలో మనమైతే పికప్ లొకేషన్కి అయితే మనమైతే వెళ్ళిపోతాం. సో మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా చేయండి. మీరు ఎందుకైనా మంచిది ఒక తాడు అయితే సేఫ్టీగా పెట్టుకోండి. ఎందుకంటే మీకు చిన్న ఐటమ్స్ పడతాయి, అప్పుడప్పుడు పెద్ద ఐటమ్స్ కూడా పడతాయి. మీకైతే చూపిస్తా, ఇప్పుడు మీకు ఒకసారి చూస్తే మీకైతే అర్థమవుతుంది. సో నేను షాడో ఫ్యాక్స్ ఎందుకు చేయలే అంటే, ఇప్పుడు మనం వర్షంలో మనం షాడో ఫ్యాక్స్ చేయలేము. ఇప్పుడు షాడో ఫ్యాక్స్ అయినా, స్విగ్గీ అయినా, జొమాటో అయినా అవి ఎలా ఉంటాయంటే మనకు ఇన్సెంటివ్స్ మీద డిపెండ్ అయి ఉంటాయి. మనం కొంచెం టార్గెట్ కంప్లీట్ చేసిన తర్వాత మనకు ఇన్సెంటివ్స్ వస్తేనే మనం ఎక్కువ అమౌంట్ ఎర్నింగ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నేను బైక్ పైన ఒక బ్యాగ్ అయితే పెట్టుకున్నా. ఆ బ్యాగ్లో ఫోన్ పెట్టుకొని నేనైతే మ్యాప్ చూసుకొని అయితే వెళ్ళిపోతున్నా.
ఎందుకంటే మనం చేయితోనైతే హ్యాండిల్ అయితే చేయలేము. మీరు కూడా ఇలాంటి ఒక బ్యాగ్ అయితే కొనుక్కోండి. సో మీకు ఎక్కడ సో అక్కడ మనం స్విగ్గీ జొమాటో అనేవి మనమైతే వర్షంలో చేయలేము, ఎందుకంటే మనకు ఇన్సెంటివ్స్ అనేవి వస్తాయి. అదే అందుకే నేను ర్యాపిడో చేసిన, ఒక 4-5 డేస్ అయితే ర్యాపిడో చేసిన, కొంచెం సేఫ్ అయితే నేనైతే అయిపోయినా. ఎందుకంటే మనకు ఈ మంత్ ఎండింగ్ అయితే వచ్చేసింది, రూమ్ రెంట్ కూడా కట్టాలి. అందుకే నేను ర్యాపిడో చేసిన. సో ర్యాపిడో చేస్తూ మధ్యలో ఆర్డర్స్ పడలేవు కాబట్టి నేనైతే పోర్టర్ యాప్ అయితే క్రియేట్ చేసుకున్నాను. సో ఫైనల్గా మనం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాం. వచ్చిన తర్వాత మనం కస్టమర్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం కాల్ ఎలా చేయాలో. పైన 3 డాట్స్ ఉన్నాయా, దానిపైన క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కాల్ సింబల్ ఉంది ఆ పైన, అక్కడ మనం క్లిక్ చేస్తే మనకైతే కస్టమర్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఓపెన్ అయిపోతుంది. సో దాని ద్వారా మనం కస్టమర్కి అయితే కాల్ అయితే చేయాలి. అన్న లొకేషన్కి వచ్చేసినాం. కస్టమర్కి కాల్ చేయగానే కస్టమర్ అయితే ముందున్నాడు. సో మనల్ని అయితే రమ్మంటున్నాడు. నేను కొంచెం ముందైతే బైక్ అయితే ఆపా. ఇప్పుడు మళ్ళీ బైక్ స్టార్ట్ చేసుకొని కస్టమర్ ఉన్న లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. మనకు కస్టమర్ ఎలాంటి పార్సల్ ఇచ్చాడో మీకైతే చూపిస్తా. చిన్నదా పెద్ద అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. పోర్టర్లో ఎలాంటి పార్సల్స్ వస్తాయి, అసలు బైక్ మీద తీసుకెళ్ళచ్చా లేదా అని చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో మీరు ఇక్కడ చూసారా ఫస్ట్ పార్సల్ ఎలాంటి పార్సల్ వచ్చిందో, నాకు పెద్ద పార్సల్. సో ఇలాంటి పార్సల్ ఇచ్చినప్పుడు మనం తాడైతే సేఫ్టీగా పెట్టుకోవాలి. ప్రతి పార్సల్ ఇలాంటి పెద్ద పార్సల్ వస్తా అంటే రాదు, అప్పుడప్పుడు కొన్ని చిన్నవి కూడా పార్సల్ వస్తూ ఉంటాయి. అండ్ మీకు లాస్ట్లో చూపిస్తా, వీడియో లాస్ట్లో నాకు ఒక చిన్న పార్సల్ అయితే వచ్చింది. అంటే ప్రతిసారి పెద్దవి కావు, మనకు పెద్దవి వస్తూ ఉంటాయి, చిన్నవి వస్తూ ఉంటాయి. సో మనం కస్టమర్ అయితే ఈ పార్సల్ ఇచ్చాడు. మనకి ఇక్కడ స్టార్ట్ టు రైడ్ అని కొట్టగానే మళ్ళీ మనకు డ్రాప్ లొకేషన్ అయితే చూపిస్తుంది. సో మీరు ఇక్కడ స్వైప్ చేయాల్సి ఉంటుంది, స్టార్ట్ టు రైడ్ అని. చేయగానే మనకు చూపిస్తుంది చూసారా, ఆ నావిగేషన్ పైన క్లిక్ చేయగానే మళ్ళీ మనకు డ్రాప్ లొకేషన్ అయితే మనకైతే చూపిస్తుంది. చూడండి ఇక్కడ అది ఎన్ని కిలోమీటర్లు ఉందంటే మనకి ఇక్కడ 3.5 కిలోమీటర్ అయితే ఉంది. అంటే మనకి ఎన్ని నిమిషాలు చూపిస్తుంది అంటే 14 నిమిషాలు అయితే చూపిస్తుంది. అంటే 14 మినిట్స్లో మనం డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోవచ్చు. అది ఎగ్జాక్ట్లీ రాణిగంజ్ ట్యాంక్ బండ్ సైడ్ అయితే ఉంది. అండ్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఈ పార్సల్ వచ్చేసి మనం తాడైతే ఖచ్చితంగా సేఫ్టీగా పెట్టుకోవాలి. మనం పోర్టర్ చేస్తున్నామంటే తాడైతే ఖచ్చితంగా ఉండాలి, ఉంటే మనం కట్టుకోవచ్చు. సో నాకైతే మా ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి వానికైతే ఇచ్చా. వాడు వెనక కూర్చొని అయితే వాడు పట్టుకుంటున్నాడు ఈ పార్సల్ని. చూడండి ఎలా ఉందో పార్సల్ ఇది. అండ్ పార్సల్ ఇచ్చాడు, మనకు కస్టమర్ బిల్లు కూడా ఇచ్చాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అమౌంట్ వాళ్ళే ఇస్తారని అయితే మనకైతే చెప్పాడు. సో నేను బైక్ స్టార్ట్ చేసుకొని నేనైతే డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నా. మనమైతే డ్రాప్ లొకేషన్కి ఒక 10 మినిట్స్లో మనమైతే వెళ్ళిపోతాం. ఈ మధ్య మనకు ప్యారడైస్ దగ్గర కొంచెం ట్రాఫిక్ అయితే ఉంటుంది. అక్కడ ఒక సిగ్నల్ దాటినామంటే మనమైతే డ్రాప్ లొకేషన్కి అయితే ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఆ ఒక్క ఏరియానే మనకు ట్రాఫిక్ అయితే ఉంటుంది. మనకు పోర్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవడానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి అంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మాత్రం సరిపోతుంది. ఇవి ఉంటే మనం పోర్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైనా పోర్టర్ అకౌంట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చి అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మనం ఇలా చూసుకోవచ్చు, మ్యాప్లో ఈ విధంగా చూసుకొని నేనైతే వెళ్ళిపోతా. బ్యాగ్లో పెట్టుకుని అయితే నేనైతే సేఫ్గా ఆ డ్రాప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతా. ఫస్ట్ నా పోర్టర్ అకౌంట్ అయితే బ్లాక్ అయింది. ఎందుకైతే చెప్తా, మీరు కూడా అంటే ఇలాంటి బ్లాక్ కాకుండా మీరైతే కొంచెం జాగ్రత్తలు అయితే పాటించండి. నా పోర్టర్ అకౌంట్ ఎందుకు బ్లాక్ అయిందంటే, సో అది కూడా సేమ్ వర్షాకాలమే. ఎస్ఆర్ నగర్ దగ్గర నాకైతే వర్షం పడ్డది. మొబైల్ ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది, టోటల్గా స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో నేను కస్టమర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయింది. కస్టమర్కి కాల్ చేసిన కస్టమర్ వస్తుండు, ఆ టైంలో స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో నాకు ఇప్పుడు అమౌంట్ ఎంత చూపించిందంటే 87 ఏమో చూపించింది. సో నేనేం చేసిన అంటే నేను మర్చిపోయి నేను 90 రూపీస్ అయితే కస్టమర్ని అయితే అడిగిన, 3 రూపీస్ ఎక్స్ట్రా అడిగిన. సో 3 రూపీస్ ఎక్స్ట్రా అడిగినందుకు కస్టమర్ ఏం చేసిండు, ఒక 1 మినిట్ అయితే డిస్కస్ చేసిండు. సో నేను కస్టమర్ని కూడా అడిగిన, మీ మొబైల్లో చూపిస్తుంది కదా అంతే ఇవ్వండి అంటే, కస్టమర్ ఏం చేసిండు తన మొబైల్ నెంబర్ కూడా పైన వచ్చిండు. నేను 90 రూపీస్ తీసుకున్న తర్వాత కస్టమర్ ఏం చేసిండు 3 రూపీస్ ఎక్స్ట్రా ఇచ్చినందుకు తనైతే కంప్లైంట్ అయితే పెట్టిండు. కంప్లైంట్ పెట్టినందుకు నా పర్మనెంట్గా మొత్తం ఇక బ్లాక్ చేసిండు పోర్టర్ అకౌంట్ అయితే. సో మీరు కూడా కస్టమర్ దగ్గర ఎక్కువ అమౌంట్ అయితే అడగకండి. సో అడిగితే మాత్రం ఖచ్చితంగా మీ అకౌంట్ అయితే బ్లాక్ అయిపోతుంది. సో నాదైతే 3 రూపీస్ కొరకు అయితే నా అకౌంట్ అయితే బ్లాక్ చేసిండు. కస్టమర్ కాల్ చేసి నువ్వు ఎట్లా అడిగినావు కస్టమర్ని 3 రూపీస్ ఎక్స్ట్రా నువ్వు అడిగినవా అని అడిగిండు. సో నేను అడగలే అన్నా కూడా నేను కావాలంటే కస్టమర్కి ఒకసారి కాన్ఫిడెంట్ కాల్ కలపన్నా కూడా కలపలేడు.
సో అక్కడక్కడే బ్లాక్ చేసి పారేసిండు నా అకౌంట్. సో మీరు మళ్ళీ ఇన్ని రోజులు పట్టింది నాకు అకౌంట్ ఓపెనింగ్ అవ్వడానికి. ఇది కూడా నేను వర్షం పడుతుందని ఆఫీస్కి అయితే వెళ్ళిన, పోర్టర్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత అప్పుడు ఓపెన్ చేసిండు. అప్పటిదాకా నాకు అకౌంట్ అయితే ఓపెన్ అయితే కాలేదు. సో మీరు కూడా ఇలాంటి మిస్టేక్ అయితే అస్సలు చేయకండి. మళ్ళీ అకౌంట్ బ్లాక్ అయిన తర్వాత మళ్ళీ ఓపెన్ కావాలంటే చాలా అంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో నేను మొత్తం మీద డ్రాప్ లొకేషన్కి అయితే ఇంకొక 2 minutesలో నేనైతే రీచ్ అయిపోతా. రీచ్ అయిన తర్వాత కస్టమర్కి ఇచ్చిన తర్వాత మీకు చూపిస్తా అంటే ఎట్లా ఎండ్ రెడీ చేసేయాలి అనేది. సో నేను దారిలోనే ఉన్నా, నాకైతే ఇంకొక ఆర్డర్ అయితే పడింది. సో నేను ఇంకా అక్కడికి కస్టమర్ నా లొకేషన్కి రీచ్ కాకముందుకే నాకు ఇంకో ఆర్డర్ అయితే పడింది. దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసుకున్నా. అది ఎక్కడ పడ్డది అంటే బోరబండ సైడ్ అయితే పడ్డది, ఇటు మన ఎస్ఆర్ నగర్ సైడ్ అయితే పడ్డది ఆ ఆర్డర్. సో ఆర్డర్లు ఉంటే మాత్రం ఖచ్చితంగా పడతాయి, కానీ ఆర్డర్ లేకపోతే మాత్రం మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఒక్కటనే కాదు, మీరు ర్యాపిడో ఊబర్ చేస్తున్నప్పుడు అలా పడకపోతే మీరు పోర్టర్ ఆన్ చేసుకోండి. చాలామంది పోర్టర్లో ఆటోలు కూడా వాళ్ళు ఏంది టాటా ఏస్లో కూడా వాళ్ళు చాలామంది దీని మీదే డిపెండ్ అయ్యి వర్క్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళకైతే పోర్టర్లో ఆర్డర్స్ పడతాయి టాటా ఏస్లో. కానీ మనకు దీంట్లో వచ్చేసి బైక్లో వచ్చేసి అంత అంటే దీని మీద డిపెండ్ కాలేము మనం. ఊబర్ ర్యాపిడో చేస్తున్నప్పుడు పడకపోతే దీన్ని ఆన్ చేసుకోవాలి, అప్పుడు మనకి ఇది మన టైం వేస్ట్ చేసుకోకుండా హెల్ప్ అవుతుంది. చూడండి ఇక్కడ మనకైతే ఆర్డర్ అయితే పడింది. సో దాన్ని కూడా నేను యాక్సెప్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు నేను కస్టమర్ లొకేషన్కి అయితే రీచ్ అయితే అయిపోయినా. ఇప్పుడు మనం కస్టమర్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ పక్కన బైక్ అయితే ఆపుకుంటా. మనమైతే ఇప్పుడు కస్టమర్కి అయితే కాల్ చేయాల్సి ఉంటుంది. కాల్ చేసి మనమైతే లొకేషన్ అయితే కన్ఫర్మేషన్ చేసుకోవాలి. ఇక్కడ మనం మ్యాప్ని అయితే క్లోజ్ చేసేస్తున్నాం. చేసిన తర్వాత ఇక్కడ మనకు 3 dots ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ పైన ఆ 3 dots పైన క్లిక్ చేస్తే మనకు అక్కడ మొబైల్ సింబల్ కనిపిస్తుందా, దానిపైన క్లిక్ చేస్తే మనకు కస్టమర్ ఉన్న మొబైల్ నెంబర్ అయితే ఓపెన్ అయిపోతుంది. దాని ద్వారా మనమైతే కస్టమర్కి అయితే కాల్ చేయాలి. కాల్ చేసిన తర్వాత మనమైతే కనుక్కోవాలి లొకేషన్కి వచ్చినామని. పార్సల్ లేకే ఆ గయా లేకే ఆ గయా అబ్బాబ్బాబ్బా ఫుల్ కన్ఫ్యూజన్ ఉండే. లొకేషన్ అయితే పక్క గలీలో చూపించింది. సో ఇక్కడ నేను ఒక 5 minutes వరకు అయితే వెయిట్ చేసిన, ఎందుకంటే కస్టమర్ అయితే పక్క గలీలో ఉన్నాడు. ఈ ట్రాఫిక్లో అసలు వినిపిస్తలేదు. ఫైనల్గా నేనైతే కస్టమర్ని అయితే రీచ్ అయిపోయినా. కస్టమర్కి అయితే ఈ పార్సల్ అయితే ఇచ్చేసిన అండ్ బిల్లు కూడా ఇచ్చేసిన. నాకు ఎంత అమౌంట్ వచ్చిందంటే 3.4 kilometers మీరు ఇక్కడ చూసేయండి, ఇక్కడ చూపిస్తాను నాకు ఎంత అమౌంట్ వచ్చింది అనేది. సో ఇక్కడ చూసేసుకోవచ్చు. కస్టమర్కి కాల్ చేయాలంటే ఇలా కాల్ చేయాలి. అక్కడ కాల్ చేసిన తర్వాత మీరు ఎండ్ రైడ్ చేసేటప్పుడు ఇక్కడ ఎండ్ ట్రిప్ అని స్వైప్ చేసేయాలి. ఇక్కడ స్వైప్ చేస్తే ఎండ్ అయితే అయిపోతుంది. నాకు ఎంత అమౌంట్ వచ్చిందంటే 80 rupees అయితే నాకైతే వచ్చింది 3.5 kilometersకి. సో కస్టమర్ దగ్గర నుంచి అయితే మీరైతే అమౌంట్ అయితే కలెక్ట్ చేసుకోవాలి. మీరు ఎక్కువ అమౌంట్ కూడా కలెక్ట్ చేసుకోవద్దు. ఒకవేళ కస్టమర్ ఇస్తే మీరు తీసుకోండి, అంతేగాని మీరు కస్టమర్ అడగకండి. సో మనమైతే ట్రిప్ అయితే ఎండ్ చేసేసినాం. చూడండి ఇక్కడ నాకు 80 rupees అయితే ఇచ్చేసిండు. సో మనమైతే పోర్టర్లో ఫస్ట్ ఆర్డర్ అయితే కంప్లీట్ చేసేసినాం. మరిన్ని డీటెయిల్స్ కొరకు ఛానల్ని ఫాలో అవ్వండి. ఇది వచ్చేసి నా సెకండ్ ఆర్డర్. చూసిర్రా, ఫస్ట్ ఏమో అంత పెద్ద ఆర్డర్ పడ్డది, సెకండ్ ఏమో ఇంత చిన్న ఆర్డర్ పడ్డది. అప్పుడప్పుడు మనకి ఇంకా చిన్న ఆర్డర్స్ కూడా పడతాయి, పేపర్స్ పడతాయి, డాక్యుమెంట్స్ పడతాయి. సో మనకు చెప్పలేం, పెద్దవి పడవచ్చు, చిన్నవి పడవచ్చు. మనమైతే ముందు జాగ్రత్త కొరకు మనమైతే ఒక తాడు లాంటిది ఏదైనా మనం సేఫ్టీ కొరకు అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు పెద్ద ఇచ్చినప్పుడు మనం కట్టుకోవడానికి అయితే మనకు చాలా హెల్ప్ అవుతాయి.